ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఎందుకు నించున్నానో చెప్తా ఉండండి. చూడండి, మా సోఫాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఆల్మోస్ట్ మేము కొన్ని ఒక 8 ఇయర్స్ అయింటుందండి. ఒక 8 ఇయర్స్ అయిందండి. సో మీరు చూసేదానికి ఇది బాగానే ఉంటుంది బయట నుంచి. సో దీన్ని ఒరిజినల్ చూపిస్తాను మీకు. ఉండండి, చూడండి, చూపిస్తాను. ఇవన్నీ పోయాయండి. సో వీటి మీద కవర్ వేసుకొని వాడుకుంటాం. ఏమంటే మేము చిన్నపిల్లలు ఉన్నారు కదా, అప్పుడు మాకు వాళ్ళకి తెలియదు. వాళ్ళు దీని మీద చుచ్చు అన్నీ చేసేసేవాళ్ళు అనమాట. సో దీన్ని అటు ఇటు వాడుకుంటూ వస్తూ ఉన్నాము. టోటల్ ఫుల్ డ్యామేజ్ అయిపోయిందండి. సో మేము సోఫాలు కొనాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు నేను దాని గురించి మీకు ఒక వీడియో చూపిద్దామని ఇది కవర్ చేసేద్దామనండి. మళ్ళీ ఎవరైనా చూస్తే బాగోదు. దీని మీద ఎన్నో కవర్లు మార్చానండి. పిల్లోస్ కూడా చాలా ఇచ్చారు. అప్పుడు చాలా బాగుండిందండి. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది సోఫా. ఇది ఎల్ షేప్లో ఉంటుంది. ఇంకొకటి ఉంది ఇక్కడ, అది తీసి నేను బయట వేసేసాను. లోపల ఉంది అది. నేను ఇప్పుడు ఎందుకంటే మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అండి సోఫాస్ చూడడానికి. వెళ్ళి అక్కడ ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అలాగే చూద్దాం అక్కడ. అంటే మేము ఇంకా ఏం కొనాలో ప్లానింగ్ అవ్వట్లేదండి. ఎక్లైనర్ చూద్దాం అనుకుంటున్నాము. ఎక్లైనర్ కాకపోతే సోఫా విత్ బెడ్ ఉంటుంది కదా, అది కూడా ట్రై చేద్దాము. లేదంటే దివాన్ సెట్ అయితే బాగుంటుందా ఏది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తానమాట ఏది తీసుకున్నావు ఏంటి. చూస్తూ నేను మర్చిపోకుండా స్టార్ట్ అయిపోదాం మన జర్నీలోకి. ఓకేనా? ఫస్ట్ మా ఇంటి దగ్గర ఒక చిన్న షాప్ ఉందండి, అక్కడికి వచ్చేసాము. అంటే ఇక్కడ చూద్దాము ఎట్లా ఏది తీసుకుంటే బాగుంటుంది, ఒక ఐడియా ఉంటుంది కదా. మేము అన్నీ ఆలోచిస్తాము, మన ఇంటికి ఎలాంటి సూట్ అయితే అలా తీసుకుందాం అనే ప్లాన్లో ఉన్నాము. సో చూద్దాము, సోఫా కమ్ బెడ్ బాగుంటుందా లేదు, ఎల్ షేప్ బాగుంటుందా లేదు, 3+1 ఉంటుంది కదా, 3+2 అది బాగుంటుందా లేదు, ఇంకా వేరేది ఏమన్నా దివాను ఆ టైప్లో ట్రై చేద్దామా అని చూస్తూ ఉన్నాము. అందులో మాకు ఇది ఉంటుంది కదా, చెప్పల్ స్టాండ్ కూడా ఒకటి తీసుకోవాలండి. అది కూడా చూస్తూ ఉన్నామన్నమాట. మా వారు చెక్ చేస్తూ ఉన్నారు ఏదైతే బాగుంటుంది అని చెప్పేసి. దీనికి లాక్ సిస్టమ్ అంతా ఉంది. బాగున్నాయండి ఇక్కడైతే. దీని కాస్ట్ అయితే ఇంత 4000 సంథింగ్ ఎంతో చేంజ్ చెప్పారు. ఈ పక్కన ఉంది కదా, అది 3000 చేంజ్ చెప్పారనమాట. ఈ పక్కన వైట్ కలర్లో టీవీ యూనిట్ ఉంటుంది కదా, ఇది చూడండి బాగుంది. ఇది కూడా మనం డైరెక్ట్గా అట్లాగే తీసుకొచ్చి అసెంబుల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా ఇంటీరియర్ అది ఇష్టం లేని వాళ్ళు, అలాగే రెంట్ హౌసెస్ చేంజ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా బాగుందండి, డ్రెస్సింగ్ టేబుల్. సో చూసాం కొన్ని, ఇక్కడ నుంచి చూసి ఇంకా వేరే షాప్ దగ్గరికి వెళ్ళి చూద్దాము అని వచ్చామన్నమాట. ఇక్కడ సోఫా సెట్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ సోఫా సెట్ ఉన్నాయి కానీ అంత కలెక్షన్స్ లేవన్నమాట. ఇవి ఉన్నాయి కానీ అది అంత అనిపించలేదు. కానీ అన్నీ చూసాం ఏవైతే బాగుంటుంది ఏంటి క్లాత్ చూస్తే వీళ్ళు ఒక్కొక్కరు ఎట్లా చెప్తున్నారంటే 35, 40, 45 ఆ రేంజ్లో చెప్తున్నారనమాట. సో అన్నీ చూసాము, అంటే ఏది బాగుంటే దాన్ని చూద్దాము అని చెప్పి చూసామన్నమాట. ఇది చూడండి, ఇవి చాలా బాగున్నాయి చూసేదానికి. అయినా అది ఒక 2 వేస్తే సరిపోతాయి అన్నమాట ఇంటికి పెద్దగా. ఇది చూసారా, ఇది లెమన్ కలర్లో సోఫా విత్ బెడ్ అనమాట. ఇదైతే చాలా బాగుందండి చూసేదానికి, చాలా క్లాస్గా ఉంది. ఇక్కడ ఏంటి మనం ఎక్స్ట్రా ఏమన్నా ఉంటాయి కదా, బ్లాంకెట్స్, సోఫా పిల్లోస్ అవన్నీ ఇక్కడ మనం ఇన్సెట్ లోపల పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు. కూర్చోవాలన్నప్పుడు కూర్చోవచ్చు, పడుకోవాలనుకున్నప్పుడు టీవీ చూస్తూ సాటర్డే వీకెండ్స్ టైంలో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కానీ ఈ కలరు మా ఇంట్లో అస్సలు సూట్ అవ్వదు. ఇది చూసారా, ఇదేంటంటే ఎక్లైనర్ విత్ ఎలక్ట్రికల్ మోటార్ అనమాట. ఎలక్ట్రికల్ మోటార్ ఎక్లైనర్, కానీ దీనికి పవర్ ఉండాలన్నమాట. వితౌట్ పవర్ కాదు, వితౌట్ పవర్ కూడా ఉన్నాయి. ఇది విత్ పవర్ ఎక్లైనర్స్ అనమాట. ఇది కూడా చాలా బాగున్నాయి చూసేదానికి. కానీ వితౌట్ పవరే బెటర్ అనిపిస్తుంది నాకు విత్ పవర్ కన్నా. మెయింటెనెన్స్ ఉండాలి కదా, మళ్ళీ మోటారు అవన్నీ మెయింటైన్ చేసుకోవాలి ఎక్లైనర్స్కి వాటికి. ఇది ఇంకొక మోడల్ రొటేటెడ్, అలాగే వితౌట్ ఎలక్ట్రికల్. లోపలికి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇటు తిరిగి చూసుకోవచ్చు, అటు తిరిగి చూసుకోవచ్చు, మన ఇష్టము. ఈ సోఫా సెట్లు అన్నీ చూసామండి, అన్నీ బాగున్నాయి అనిపించాయి. అంటే మనము ఇంటికి వచ్చి థింక్ చేయాలి కదా, ఒక్క రోజులో తీసుకెళ్ళిపోతే ఎలాగా అని చెప్పేసి అన్నీ చూస్తూ ఉన్నాము ఏదైతే బాగుంటుంది
మన ఇంటికి సూట్ అవుతుందా, సెట్ అవుతుందా అని చెప్పేసి. అంటే తొందరపడి ఏది డెసిషన్ తీసుకోకుండా చూసాము. ఒక 2-3 రోజులు వెళ్ళి తిరిగి దగ్గరలో ఉండేటివి అన్నీ చూసాము. ఇంకా తెలిసిన వాళ్ళు వీళ్ళు చెప్తే అక్కడికి కూడా వెళ్ళి చూసామన్నమాట. ఇంక ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ వస్తాము, మళ్ళీ చూద్దాము అని చెప్పి అన్నారు మా వారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. మా వారు దీని మీద కూర్చొని ఫీల్ అవుతున్నాడు అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఫీలింగ్లోకి వెళ్తున్నాడు. అనిపిస్తుంది కదా, మనం ఒక ప్రోడక్ట్ ఏదన్నా కొన్నప్పుడు మనం ఖచ్చితంగా ఫీల్ అయ్యి తీసుకోవాలి కదా. ఇది బాగుంటుందా కూర్చునేదానికి, ఏంటి ఎలా ఉంది, కంఫర్ట్గా ఉందా, కంఫర్ట్ లేకుండా ఉందా అని చెప్పేసి చూసి తీసుకోవాలి కదా. ఇది మనం కొన్ని ఇయర్స్తో పాటు మనము యూజ్ చేసుకోవాలి, లైఫ్ ఉండేటట్టుగా తీసుకోవాలి మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు. అది నేను అనేది. నిదానంగా చూసి తీసుకుందాము అని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గరికి వచ్చామన్నమాట. వేరే దగ్గర మా ఇంటి దగ్గర వేరే షాప్ ఉంటే అక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా బాగానే ఉన్నాయండి కలెక్షన్స్. ఇక్కడ మా అబ్బాయి కూడా వచ్చాడు, వాడు చూస్తూ ఉన్నాడు, వాడికి నచ్చినట్టు వాడు చెప్తూ ఉన్నాడు అనమాట. మా వారు కూడా చూస్తూ ఉన్నారు ఏ సోఫా బాగుంటుంది ఏంటి. ఇక్కడ కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయండి. డిఫరెంట్ అంటే ఇది ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ కలెక్షన్స్ పెట్టున్నారు. ఇది చూడండి, ఇది ఏ కలర్, ఇది బ్లూ కలర్ వస్తుంది. ఇది బాగుంది చూసేదానికి, కానీ ఇవన్నీ మనకి సెట్ అవ్వవని కామ్గా వచ్చేసాయి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, మనకి లైఫ్ వచ్చేటివి కావాలి. అట్లా క్లాస్గా ఉండేటివి తీసుకుపోయామనుకోండి, మళ్ళీ మనకి అది యూజ్ చేసేదానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అన్నీ చూసేదాన్ని కళ్ళకి చాలా బాగున్నాయి. మన పిల్లలు అది ఎలా యూజ్ చేస్తారు ఏంది మెయింటైన్ బాగా చేసుకోవాలి కదా, అందుకని ఆలోచిస్తూ ఉన్నాము. ఆలోచించుకొని సరేలే ఇప్పుడు ఏం వద్దులే సోఫాసు అనుకొని అన్నీ చూసాము, ఇంకా నచ్చలేదన్నమాట. సరే ఇంకెప్పుడైనా వచ్చి చూద్దాము అని చెప్పేసి ఇక్కడ ఒక చెప్పుల స్టాండ్ ఉంటే ఆ చెప్పుల స్టాండ్ తీసుకున్నాం అనమాట. చెప్పుల స్టాండ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఒక రకమైన చెప్పుల స్టాండ్. ఇది వెడల్పుగా ఉంటుంది, అది స్ట్రైట్గా ఉంటుంది, అంతే తేడా. 6 ర్యాక్స్ వచ్చాయన్నమాట. ఎంతో తక్కువలోనే పడింది, 3000 అనుకుంటాను, కరెక్ట్గా గుర్తులేదు. ఇంకా వీళ్ళు డైరెక్ట్గా మనం పే చేస్తే వాళ్ళు తీసుకొచ్చి, ఏ వెహికల్ తీసుకురాలేదు, కార్ తీసుకొచ్చేటప్పటికి కార్లో పెట్టేశారనమాట జాగ్రత్తగా. నేను హ్యాపీగా ఉందండి. అసలు 8 ఇయర్స్ అవుతుంది మేము ఇంటికి వచ్చి, ఇంతవరకు మాకు చెప్పుల స్టాండే లేదు. మా ఇంటికి చెప్పుల స్టాండ్ రావడంతో నాకు చాలా హ్యాపీ. ఈ సోఫా కొనేదానికన్నా చెప్పుల స్టాండ్ కొనడం నాకు చాలా హ్యాపీ అనమాట. చెప్పులు బాగా పెట్టుకోవాలి కదా, మేము ఎట్టంటే అట్లా పెట్టేసుకోవడం వల్ల ఇదవ్వట్లేదు అనమాట. అందుకని మళ్ళీ ఈ చెప్పుల స్టాండ్ ఉండి దానికి కొంచెం నీట్గా లోపల ఇన్సర్ట్ చేసుకోవచ్చు కొత్త కొత్త చెప్పులు అవన్నీ అని చెప్పేసి తీసుకున్నాం. ఇదిగోండి చూడండి, ఇది మేము 100 రూపీస్ ఏమో ఇది ఆఫర్లో తీసుకున్నాను. అది చూడండి ఎట్ అయిపోయిందో. ఇప్పుడు నీట్గా సెట్ చేసి, ఇప్పుడు ఎట్టుందో చూడండి, దానికి బొట్లు అన్నీ పెట్టేసాను, లోపల ఇన్సర్ట్ చేసేసాను. బాగుంది కదా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే సోఫా అది కూడా వస్తుంది.